తెలంగాణ రాష్ట్రంలో జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఖర్గే అయితే మీటింగ్కి రావడం వల్ల ఈ యొక్క నినాదాలకు తూట్లు ఎందుకు పొడుస్తున్నారు, కాంగ్రెస్ యొక్క ఫీట్లు ఎందుకు మీ యొక్క గోతి ఎందుకు తవ్వుకుంటున్నారంటూ కూడా ఒక వార్త అయితే మనకు వచ్చింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ నినాదాలు ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ ఆచరణలో ఎందుకు పూర్తిగా విఫలమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇవ్వాలనుకుంటే హిట్ టీవీకి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఏడాదిన్నర పాలనలోనే నిలువెత్తు నిదర్శనం, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం కూని, పల్లె ప్రగతిపై అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, పెదవులపైనే సామాజిక న్యాయమా పదులలో లేదా అంటూ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఒక వార్త అయితే వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దౌర్జన్యంతో బుల్డోజర్ల పైన, డబుల్ ఇందిరమ్మ పథకంలో దౌర్జన్యం, రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ప్రశ్నిస్తే కేసులు. ఇది ఒక రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవలసిన ప్రభుత్వం ఈ యొక్క దౌర్జన్యంగా మారిందంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. దాడులతో బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న పోడు భూములకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏదైతే ఉందో ఆ బుల్డోజర్లతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఖాళీ చేసే విధంగా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క పోడు భూములు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ఇట్లా కొరడా విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అనేక సోషల్ మీడియాలతో ట్రోల్ అవుతుంది. ఈ యొక్క పార్టీ ఉద్దేశం ఏంటి, ఈ యొక్క పార్టీ కార్యాచరణ ఏంటి, ఈ యొక్క పార్టీ లక్ష్యం ఏంటి, తెలంగాణలో ఎందుకు రావాలనుకున్నది, ప్రజలకు చేస్తున్నటువంటి విషయం ఏంటి కూడా పూర్తిగా మిమ్మల్ని ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేటువంటి సందర్భం ఇది. చూడొచ్చు, ఈ యొక్క ప్రత్యేకంగా ఆ కేసీఆర్ పాలన హయాంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఆ దళిత బంధు కావచ్చు, ఇతర అనేక సంక్షేమ పథకాల గురించి రానందున ఆ యొక్క కలెక్టరేట్ శాఖలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డీఓ ఆఫీసుల ముందు, ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసుల ముందు అయితే ధర్నా చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఫార్మా సిటీ వద్దు వ్యవసాయ భూమే ముద్దంటూ కూడా ఈ యొక్క ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ ఏదైతే ఓఆర్ఆర్ సంబంధించినటువంటి పక్క ప్రాంతాల్లో ఫోర్త్ సిటీ ఫార్మా సిటీ కట్టానంటూ కూడా ఆ యొక్క అనేక లక్షల ఎకరాల్లో కూడా భూమి పూలింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ విషమే చిమ్మే ఫార్మా సిటీ మాకొద్దు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, నెరవేర్చాలి. ఈ యొక్క మేడిపల్లి చూడొచ్చు, మేడిపల్లి ఫార్మాసిటీ బాధిత ప్రజలకు ఒక పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అనేక అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మీకు ఏ విధంగా ఇక్కడ కరెంటు చూస్తే కరెంటు కోతలు, ఎలక్ట్రిసిటీ కోతలు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సిరెంజ్ కోతలు, అక్కడ ఉన్నటువంటి మందుల తయారీలో ఉన్నటువంటి లోపాలు, అనేక అనార్థాలు, ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారాలు ఉన్నటువంటి పేర్లు, ఈ యొక్క అన్నీ జరిగిన తర్వాత కూడా ఈ యొక్క నిర్బంధాలు నిర్దిష్టాలు జరిగినటువంటి మీ యొక్క సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై గాంధీ అంటూ కూడా ఎలా పలుకుతారని మీ నోట ఎందుకు వస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ఇదే క్రమంలో మల్లికార్జున ఖర్గే ఇదే విషయం మీద తెలంగాణకి రావాలనుకుంటే మాత్రం ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీరు రావాల్సిందిగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క అనేక పేపర్లలో కూడా ఆ యొక్క వార్తలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, భూశిఖ చెరువులకు సంబంధించినటువంటి కాపాడే కార్యాచరణలో హైడ్రా ఏం చేస్తుంది అంటూ కూడా ప్రతిసారి కోర్టు ఎప్పటికెప్పుడు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి. అయితే దాదాపు మీ యొక్క విషయాలకు ఏదైతే మీకు ఏ సంబంధం లేదా, లేకుంటే మీ యొక్క కార్యాచరణ ఏంటంటూ కూడా మీ యొక్క పరిస్థితి ఏంటంటూ కూడా మా యొక్క బాధాకరమైతే చెప్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడే మీకంతా అంత అవసరం ఏంటంటూ కూడా అనేక సందర్భాల్లో కూడా తను ప్రశ్నించినప్పటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఆ యొక్క వార్త ఎంతటి చూడొచ్చు, హద్దు మీరుతున్నటువంటి హైడ్రా అంటూ కూడా ఒక ప్రధానంగా వచ్చినటువంటి వార్త. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా హైడ్రాకు చలనం లేదంటూ కూడా ఇదే పని చివరి వార్నింగ్గా అని స్పష్టం చేసిన రంగారెడ్డి జిల్లా శేరింగంపల్లి మండలం సున్నం చెందినటువంటి ప్రాంతంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పేసి కూడా ఆదేశించింది. అక్కడ క్రమంగా బోర్లు ఉన్నాయని చెప్పి నోటీస్ కూడా ఇవ్వకుండా ఆ యొక్క ఎలా తొలగిస్తారంటూ కూడా ప్రశ్నించింది. పేదల ఇండ్లకు కూల్చడానికి గల ముఖ్య కారణాలేంటి, వాళ్ళకు ఆయా శాఖలకు ఆయా ఆఫీసర్లకు చెందినటువంటి ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, లోన్లు ఎత్తుకున్నారు, ఈఎంఐలు కొడుతున్నారు, నెలల వారి యొక్క జీతాల నుంచి జీతభత్యాల నుంచి వారు కోరుకుంటున్నారు. అలాంటి ఇళ్లకు కూలగొట్టాల్సిన అవసరం ఏంటి,
అదే పనిగా శుక్రవారం రాత్రి నుంచి మొదలు పెడితే శనివారం ఆదివారం ఎటువంటి కోర్టు సమయం వృధా చేసేటువంటి పని కాకపోతే ఇంకేందని కూడా పదే సార్లు ప్రశ్నించినా కూడా హైడ్రా తమ వ్యవహారాన్ని ఎటువంటి విషయంగా మార్చుకోలేదంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తుంది. అయితే తెలంగాణలో ఇంత ఖూనీ చేస్తున్న ఇంత సంవిధాన్ని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి పనులను కావచ్చు అన్ని ధిక్కరించినప్పటికీ ఈ యొక్క నినాదంతో తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏ విధంగా వస్తారు, తెలంగాణ ఏ విధంగా ప్రశ్నిస్తారు, తెలంగాణను ఏ విధంగా జవాబిస్తారంటూ కూడా ఖర్గేని ఏకితాటిగా ఏకేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకులా వెళ్తున్నారంటూ అక్రమ బోర్లను తొలగించినప్పుడు భారీ యంత్రాలతో ఎందుకు వెళ్లారని కూడా చెప్పారు. చిన్న ఇళ్లకు చెప్తే నోటీసులు ఇస్తే వారు వేరే రకంగా చూసుకోవాల్సిన పోయి భారీ యంత్రాలతో బుల్డోజర్లతో సహాయంతో ద్వారా హద్దు మీరుతున్నటువంటి హైడ్రా కూడా పదే సార్లు కోర్టు చెప్పినప్పటికీ వినటువంటి పరిస్థితి. అటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనే విధంగా రైతు రుణమాఫీ కావచ్చు, అనే విధంగా బస్సులలో ఆడవారికి గొడవలు కావచ్చు, అదే విధంగా దాదాపు అన్ని శాఖలకు సంబంధించినటువంటి లంచగొండితనం కావచ్చు. ఇదే విధంగా ఇప్పుడు అంటే కార్యాచరణలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏ కార్యాలయంకి వెళ్ళినా త్వరగా పని కాకపోవడము, ఇదే విధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలంగాణలో మీరు ఏ హక్కుతో జై బాపు జై సంవిధాన్ అంటూ కూడా మీరు ఎందుకు వస్తారంటూ కూడా ప్రశ్నిస్తోంది. అనేక మంది దాదాపు తెలంగాణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇదే కార్యాచరణ మీకు ఉంటే మాత్రం నెక్స్ట్ సారి తెలంగాణలో కాంగ్రెస్ ఏ మాటకి రాదంటూ కూడా ఆ యొక్క సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వినబోతున్నారంటూ కూడా చాలా ఆసక్తికరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలైతే వీక్షిస్తున్నట్టు పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.